హలో మామ, ఇవాళ కొన్ని విషయాల గురించి మాట్లాడుకుందాం. మనం అందరం యూఎస్కి అంబిషన్స్తోని గోల్స్తోని ఒక ఎయిమ్తో వస్తాం. వచ్చాకే తెలుస్తుంది ఎంత కష్టపడాలి వాటి కోసం అని చెప్పేసి. ఎవరు మనల్ని ప్రిపేర్ చేయరు. మెంటల్ ప్రెషర్ ఎట్లా హ్యాండిల్ చేయాలి, మనం చేసే మిస్టేక్స్ని ఇంకొకసారి రిపీట్ అవ్వకుండా ఎలా చూసుకోవాలి, ఇవన్నీ ఎవరు నేర్పిరు. ఫస్ట్ మిస్టేక్ వాజ్ ఇఫ్ ఐ వర్క్ హార్డ్ ఎవ్రీథింగ్ విల్ ఫాల్ ఇన్ టు ప్లేస్. బట్ దట్స్ నాట్ రైట్. హార్డ్ వర్క్ ఈజ్ ఇంపార్టెంట్ బట్ డైరెక్షన్స్ మ్యాటర్స్ మోర్. I wasted time by not planning it well, like jobs, money, preparations. Efforts without strategy leads nowhere, like nothing. ఏం మిగల్చదు మనకి. నేను ఫస్ట్ యూఎస్కి వచ్చినప్పుడు ఏమనుకున్నా అంటే, బీయింగ్ స్ట్రాంగ్ అంటే ఎమోషన్స్ని ఇగ్నోర్ చేయడం అని చెప్పి. బట్ దట్ వాజ్ ద బిగ్గెస్ట్ మిస్టేక్. ఎమోషన్స్ని నువ్వు సప్రెస్ అస్సలు చేసుకోకూడదు. Try to share with your family, try to share with your friends, try to share with the person who can listen to your words without judging you. కొన్నిసార్లు లోన్లీనెస్ చాలా దారుణంగా హిట్ అవుతుంది. దాన్ని మనం మెజర్ కూడా చేయలేం. I learned that protecting mental health is not weakness, it's the first step of survival. చాలామంది ఎమోషనల్గా ఇంబ్యాలెన్స్డ్ ఉన్నప్పుడు షాపింగ్ చేస్తారు, మనీని స్పెండ్ చేస్తారు, లైక్ గోయింగ్ టు షాపింగ్ కాంప్లెక్స్ కానీ అమెజాన్లో ఆర్డర్ చేయడం కానీ, లైక్ అవసరం లేని కూడా అమెజాన్లో ఆర్డర్ చేస్తారు కొంతమంది. బట్ దట్ ఈస్ ద బిగ్గెస్ట్ మిస్టేక్ ఈజ్ స్పెండింగ్ మనీ ఎమోషనల్లీ, నాట్ ప్రాక్టికల్లీ. మోస్ట్ ఆఫ్ us when we feel low, we buy things to feel ourselves better, like materialistic things. But temporary comforts leads to long-term debts and long-term stress. యూఎస్లో మనీని కాపాడుకోవడం చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే అవే నిన్ను రేపు సేవ్ చేస్తాయి. డు నాట్ వేస్ట్ మనీ ఆన్ థింగ్స్. అస్సలు వేస్ట్ చేయకండి. ఎంత వీలైతే అంత సేవ్ చేసుకోండి మనీ. పైసా ఫేక్ తమాషా దేక్ అన్నట్టు ఉండకండి ఇక్కడ. లేకపోతే ఆఫ్టర్ దాట్ యూ హ్యావ్ టు మీరే తమాషాగా మారుతారు దానికి. ఇన్ యూఎస్ మనీ గివ్స్ యూ సమ్ బ్రీతింగ్ స్పేస్. వేస్టింగ్ ఇట్ టేక్స్ అవే. మోస్ట్ ఆఫ్ ది టైమ్ మనని మనం వేరే వాళ్ళతో కంపేర్ చేసుకుంటాం. లైక్ దే విల్ బి వెల్ సెటిల్డ్ అండ్ దే విల్ బి గుడ్ ఎట్ దేర్ లైఫ్, దే ఆర్ డూయింగ్ గుడ్ ఇన్ దేర్ లైఫ్. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ మిస్టేక్ వీ ఎవర్ మేక్ హియర్. డు నాట్ కంపేర్ యువర్ సెల్ఫ్ విత్ ఎనీ వన్. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, వాళ్ళు వచ్చిన టైం లైన్ వేరు, నువ్వు వచ్చిన టైం లైన్ వేరు. దే కేమ్ ఇన్ డిఫరెంట్ టైం లైన్ అండ్ యూ ఆర్ హియర్ ఇన్ డిఫరెంట్ టైం లైన్. వాళ్ళు పడ్డ స్ట్రగుల్స్ వేరు, నువ్వు పడే స్ట్రగుల్స్ వేరు. సో do not compare yourself with any other person rather than you. Comparison kills the confidence. You can't do anything here without confidence. ఇవన్నీ నా బుర్రలో నడుస్తున్నప్పుడు I started focusing on myself, like ఈ ఛానల్ పెట్టడం కానీ, టు డూ ఏ ఛాలెంజ్ యాజ్ వెల్. అంటే ఒక ఛాలెంజ్ తీసుకొని ఈ 100 days ఇది చేయాలి, లైక్ జాబ్స్కి అప్లై చేయాలి, స్ట్రెస్ రిలీఫ్ ఉండాలి, నా బాడీ మీద వర్క్ ఆన్ చేయాలి అని చెప్పేసి. సో యూ ఆల్సో ట్రై టు డూ దీస్ థింగ్స్. అంటే మీరు కూడా ఇలాంటి థింగ్స్ చేయండి, మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఐఎమ్ నాట్ జోకింగ్, ట్రై వన్స్. సో యూఎస్లో ఎక్కువ మంది గ్రోత్ కోసం చూస్తారు, బట్ సమ్టైమ్స్ ఇట్స్ నాట్ అబౌట్ గ్రోత్, ఇట్స్ అబౌట్ సర్వైవల్. మీకు మోటివేషన్ కూడా 100% ఉండాల్సిన అవసరం లేదు. జస్ట్ డిసిప్లిన్ ఉంటే దట్ విల్ హెల్ప్ యూ అలాట్. మోటివేషన్ నేను ఒక పాయింట్కి తీసుకెళ్తుంది, కానీ డిసిప్లిన్ it will be greater than your success అసలు మ్యాటర్ అవ్వదు if you have your discipline. First 4 months నేను పర్ఫెక్ట్ కండిషన్స్ కోసం వెయిట్ చేస్తాను. Stopped waiting for the perfect conditions. Then I started accepting the discomfort here. I've decided to document everything, including struggles as well. If you're struggling right now, you're not failing, you're becoming. In this channel I'll show you the full picture, not just a highlight. Subscribe to this channel if you want real story, not just a fake motivation. See you tomorrow with an interesting video regarding cars and international students.